అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెను. మైథిలి యొక్క పాతివ్రత్యమును అనలుడు ఎంతయే చల్లబడే. మండుచున్న తన వాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా. మనోజ్ఞమైన లంకా నగరిని భస్మీపటలము గావించే. హా పుత్ర, హా తండ్రి అనుచు వచ్చిన వారికే ఏడ్చుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగలాగ్రము సాగరమందున చల్లార్చి. బీభత్సముగా నున్న లంకను చూచియు ఎంతో భీతిల్లి. జానకీ మాత ఎటులున్నదో చూడగ కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమున చేరి సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్ను కలియుననే. రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్ను కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను. ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. అవలీలగా ఆ సంద్రము దాటి మింత్రుల చేరెను మారుతియు. మధువనిలోన మధువును త్రాగి రాముని చెంతనే నిలిచిరిగా. అంతట మారుతి సీత క్షేమమునకు యథాతథముగా వినిపించి. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి. జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచిరమ్మని నా కాల్చి వచ్చిన ఘనతయే నీకు దక్కెనుగా. హనుమయ్య నీ సాటెవరనుచు సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారుతియే కదా తప్పులు క్షమించ కోరుదును. మారుతికిదియే అంకితమనుచు మంగళహారతి పాడెదను. రఘురాముని నీ మనసున నింపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసునిగా నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమందెనుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. సుందరమెంతో సుందరము. సుందరమెంతో సుందరము.